హాయ్ అండి. మీకు మెంతి కూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక మెంతి కూర కట్ట తీసుకొని ఆకులన్నీ సెపరేట్ చేసి 2-3 సార్లు బాగా వాటర్ లో వాష్ చేసి కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసి దాంతో పాటు కడిగిన మెంతి కూర ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి. టమాటోలు, ఇంకా పసుపు, తగినంత ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు, 5-6 గ్లాసుల వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. 4 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఓపెన్ చేస్తూ గరిటెతోనే మ్యాష్ చేసేయచ్చు. తర్వాత చింతపండు రసం బాగా పిండుకొని ఇంకా హాఫ్ స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలిపేసి బాగా మరిగించాలి. పప్పు మరిగే టైంలో పోపుకు రెడీ చేసుకోవాలి. దానికి ఒక చిన్న పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. దాంతో పాటు కరేపాకు అవన్నీ వేగుతుండగా ఇంకా కచ్చపచ్చగా దంచుకున్న గార్లిక్ వేసుకొని కూడా వేయించు. తర్వాత తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపుని మ్యాష్ చేసుకున్న పప్పులో వేసి బాగా కలపాలి. లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్